హలో ప్లస్ టీవీ వ్యూవర్స్కి. సో కెరియర్, ప్యాషన్ అండ్ మోస్ట్లీ జెన్జీ కిడ్స్కి మీరు 3 out of 10 పీపుల్ అడిగితే నేను మూవీ ఫీల్డ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అని అంటున్నారు. బికాస్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఓటీటీ అండ్ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. సో ఈ టైంలో ఐఎమ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు, ఫిలిం మేకర్ అవ్వచ్చు, అండ్ వెరీ యూత్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్. అండ్ నాకు చాలా హ్యాపీగా ఏంటి అంటే ఐ హ్యావ్ సీన్ హిస్ జర్నీ ఫ్రమ్ ఎ స్టూడెంట్ నౌ టు ఎ ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఆర్ దిస్ పాడ్కాస్ట్ ఆర్ కాన్వర్జేషన్ 100% మనకు ఇప్పుడు కాబోయే ఆర్ ఆస్పిరింగ్ ఫిలిం మేకర్స్కి 100% యూజ్ అవుతుందని. సో హాయ్ కళాపవన్. హాయ్ సార్. వెరీ గుడ్ టు హ్యావ్ యూ. సో ఫైన్. సో ఇప్పుడు మీరు చూస్తే 100% చాలామంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నుంచి 10th ఇంటర్మీడియట్ నుంచి కెమెరా పట్టేసి నేను ఏదో షూట్ చేస్తాను, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిలిం మేకర్ అని చెప్పి. సో ఐ వెరీ స్ట్రాంగ్లీ రిమెంబర్ మీ బీటెక్ డేస్ 2015 నుంచి 19 మీరు చాలా ఫోకస్డ్గా ఉండేవారు. బట్ నేనైతే అనుకోలేదు దాన్ని ఇంత ప్రొఫెషన్కి తీసుకొస్తారని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ వర్క్ చాలా చూస్తాను. అండ్ హీఈస్ లైక్ వెరీ ప్రామినెంట్ నౌ సపోర్ట్ ఫర్ ఇన్ఫిటమ్ మీడియా ఆల్సో. అండ్ మీ వర్క్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ అండి. సార్, అసలు చాలామందికి హాబీగా ఇన్స్టింక్ట్ ఉండొచ్చు, ఏదైనా మంచి ఫోటో తీస్తారు, లైక్ చాలామంది ఫ్యామిలీలో కూడా అరే వీడు ఫొటోస్ బాగా తీస్తాడు అని. బట్ దాన్ని సీరియస్గా తీసుకోలేము, రైట్? సో దాన్ని మీకున్న ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి? నేను బాగా తీయగలుగుతున్నాను ఒక చిన్న మూమెంట్ని, ఆర్ కెన్ యూ ప్లీజ్ నరేట్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి? సార్ మోస్ట్లీ అంటే నేను యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండేది కాదు, టు బి ఆనెస్ట్. నేను చేస్తానా లేదా, నేను వన్స్ ఈ ఫీల్డ్లోకి రావడమే అదొక ఛాలెంజింగ్ లాగా వచ్చా. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ అన్న పాయింట్లో నేను వచ్చిన. ఆ టైంలో ఇంకా ఇంకొక సెకండ్ థాట్ లేదు సార్, తీయాలంతే. సో ఆ కాన్ఫిడెన్స్ని నేను బిగినింగ్ నుండి ఇప్పటిదాకా అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చిన. సో ఇది వచ్చా రాదా కాదు, రావాలంతే. సో దట్ ఈస్ మై మెయిన్ పాజిటివ్ థింగ్. గ్రేట్. సో గట్ ఫీలింగ్ అండ్ డూ ఆర్ డే యాటిట్యూడ్ అంటారు. గ్రేట్. బట్ ఓకే, లైక్ ఒక వ్యాలిడేషన్ చాలా అవసరం పవన్, ఎందుకంటే ఒక కాలేజ్లోనే 1000 మెంబర్స్ ఉండేవాళ్ళం. సో నేను షార్ట్ ఫిలిం కాంపిటీషన్ పెడితే నాకు ఒక 30-40 సబ్మిషన్స్ వచ్చేవి. సో బట్ మీకు చాలా కాన్ఫిడెంట్ ఉండేది, లైక్ నేను చాలా సీరియస్గా తీస్తున్నాను అంటే. ఇది మీ ఫ్రెండ్స్ ఇచ్చే అప్రిసియేషన్ వల్ల వచ్చేదా, లేకపోతే లైక్ ఎలా ఒక వ్యాలిడేషన్ అంటే ఓకే నన్ను సెపరేట్గా చూస్తున్నారు, లేకపోతే నా వర్క్కి కొంచెం గ్రాటిఫికేషన్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కానీ మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేరు. బట్ నా ఉద్దేశంలో సెల్ఫ్ లెర్నింగ్ సార్. అంటే అవతల పర్సన్స్ అప్రిషియేషన్ చేస్తున్నారా లేదా అంటే దాని గురించి నేను ఎప్పుడు బిగినింగ్ నుండి కూడా ఫోకస్డ్గా లేను. నేను ఇది నాకు రాదు, బట్ రేపనే రోజు నేను నేర్చుకున్నా, ఇంకోటి కూడా నేను నేర్చుకోవచ్చు. సో ఈ కేటగిరీలోనే ముందుకెళ్ళినా. సో మేబీ అంటే నేను కొన్ని బెస్ట్ షార్ట్స్ తీసినా సరే అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని టైం సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఆ బోత్ ద వేస్ నాకు ఎఫెక్ట్ చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను ఇది బాగా తీసాను, ఇది ఇంకా బాగా తీసాను. సో అబ్సల్యూట్లీ ప్రాసెస్, సెల్ఫ్ నోయింగ్ సార్. సెల్ఫ్ నోయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశంలో. అండ్ ఆఫ్ కోర్స్ గుడ్ అండ్ బ్యాడ్ తీసుకోవాలి, బట్ ప్రాసెస్ని చాలా పర్సూ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైన్, లెట్స్ గో డీపర్. ఇప్పుడు లైక్ ఇండస్ట్రీ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90sలో ఇండస్ట్రీ అంటే ఒక కళ, ఒక డ్రీమ్. ఫిలిం నగర్కి రావడము ఆర్ హైదరాబాద్కి రావడం, అట్ వాజ్ చాలా లైక్ ఐ మీన్ పేరెంట్ లెవెల్లో అయితే దాన్ని ఒక లైక్ వర్స్ట్ డిజాస్టర్ జర్నీ అటు పోవద్దు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది, రైట్? సో దానికి మీరు 3 reasons చెప్పమంటే ఏం చెప్పొస్తారు? అంటే ఫస్ట్ థింగ్ అంటే ఒకప్పుడు జనాలకి అంటే ఫిలిం మేకింగ్లో ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అనేది తెలియాలి అంటే ఐదర్ అందులో ఫ్యామిలీలో ఒక పర్సన్ ఇందులో ఉంటే తప్ప ఇందులో జరిగే థింగ్స్ ఏవి అనేది ఫ్యామిలీ దాకా కానీ బయట ఆడియన్స్ దాకా పోవు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఇంటి నుండి బయటకు వచ్చినా సరే తెలుస్తుంది, ఏం చేసినా సరే తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఇన్ ద సోషల్ మీడియా. సో దానివల్ల ఏంటి అంటే దాంట్లో పాజిటివ్స్, మీరు ఇందాక అన్నట్టు పాజిటివ్స్ తీసుకోవాలి, పాజిటివ్స్ చూడాలి, నెగిటివ్స్ చూడాలి. బట్ దాంట్లో మనం
కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ పాజిటివ్స్. ప్రతి నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఫీల్డ్, వేరే ఫీల్డ్స్లో కూడా దెర్ ఆర్ నెగిటివ్స్ అట్ ద సేమ్ టైం పాజిటివ్స్. ఓకే. సో యూజువల్గా ఇంకా థింగ్స్ ఏది మనం పట్టించుకుంటూ ముందుకెళ్ళడం అనేది చూసుకుంటే బెటర్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనిపించింది. టు బి ఆనెస్ట్ నాకైనా సరే మా ఇంట్లో నాకు టు బి ఆనెస్ట్ వాళ్ళు నా మీద నమ్మకంతో వదిలేశారు తప్ప, బట్ ఇన్సైడ్ నాకు తెలిసి వాళ్ళల్లో కూడా ఆ చిన్న భయం ఉంటుంది. యా, ఈడు ఎట్లా అయిపోతాడు, ఏమైపోతాడు, ఫిలిం ఇండస్ట్రీ అంటేనే ఇట్లా అన్నట్టు. బట్ థింగ్ ఏంటి అంటే అప్పుడున్న 90s లో ఉన్నంత లైక్ ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న డెఫినేషన్ ఇప్పుడు మారిపోయింది కంప్లీట్గా. సో దట్ ఈస్ నాట్ సేమ్ యాక్చువల్లీ. సో ఆ భయం కాస్త ఇప్పుడు ఏంటంటే పంపిస్తారు జనాలు, బట్ వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ వాళ్ళు వస్తుండే ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఓపెన్ గా సరే ఓకే మన వాళ్ళే కదా అన్నట్టు, ఎందుకంటే ఇంటికి ఒక ఫిల్మ్ మేకర్ వచ్చేసిండు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుండి. సో దట్ ఈస్ ద మేజర్ సార్, మేజర్ అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కాంటెంట్ మేకింగ్ సైడ్ ఆలోచిస్తున్నారు. ఎంత యూనిక్ గా దో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో కూడా చూసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే అరే కాలేజ్ని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళాలి అంటే ఏ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి. సో దట్ క్రియేటివ్ స్పేస్ కూడా మనకి సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ, అంటే బ్రాండింగ్స్ కానీ వాట్ ఎవర్. సో ఈ ఆస్పెక్ట్ కూడా దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ ఫిల్మ్ మేకింగ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి కంటెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఫేసెస్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఒక బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసే విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ నోటీసింగ్. ఓకే, అన్నోన్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయిపోతున్నాయి ఈజీగా. సో అట్లా అంటే ఓన్లీ ఫిల్మ్ మేకర్ అంటే ఆర్టిస్టే చేయాలి అట్లా పాయింట్ కాకుండా దే ఆర్ ఇంటూ మెనీ థింగ్స్. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళ లైఫ్ కి. అండ్ టు యాడ్ టు దట్ అవేర్నెస్ లెవెల్ చాలా పెరిగింది, ఫియర్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ద మూన్ అట్లీస్ట్ యూ విల్ టచ్ ద స్కై. కరెక్ట్. సో మీరు ఎగ్జాక్ట్గా టాప్ ఫిల్మ్ మేకర్ అవ్వలేకపోయినా కూడా దెర్ ఇస్ నో నీడ్ టు బి ఆర్ దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ టాప్ నౌ కదా. మీరు షార్ట్ ఫిల్మ్స్లో ప్రూవ్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్లో ప్రూవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంటరీ తీసుకోవచ్చు, రీల్స్లో ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఒక మీమ్ క్రియేటర్కి ఉండే బిజినెస్ డిమాండ్ కూడా ఇప్పుడు చాలా ఫుల్ లెంత్ రైటర్కి లేకపోవచ్చు, బికాస్ సో ఇట్ ఈస్ హౌ మెనీ ఐబాల్స్ యు ఆర్ అట్రాక్టింగ్ పొద్దున్న లేసి. అండ్ టు యాడ్ టు దట్ ఐ థింక్ వన్ మోర్ థింగ్ ఈజ్ బేసిక్గా మనకిప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిపోయింది అంటే దెర్ ఈస్ నో లైక్ ఒక పర్టిక్యులర్ నార్మ్స్ అంటూ లేవు. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సర్ప్రైజ్ విత్ అన్ ఐడియా. కరెక్ట్. మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు చాలా మందికి ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంది ఏంటంటే మీరు సినిమాటోగ్రఫీ అంటున్నారు, రైట్? సో సినిమాటోగ్రఫీకి ఆర్ జస్ట్ పిక్చర్స్ తీసి దాన్ని ఫిల్టర్స్ చేసేసి లేకపోతే దానికి ఏదో లైక్ చాలా యాప్స్ వచ్చాయి, ఏ యాప్స్ వచ్చేసాయి, దానికి క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. సో హౌ జెన్యూన్ ఆర్ హౌ రియల్ యాక్చువల్ సినిమాటోగ్రఫీ ఈస్? సార్ మేజర్గా నేను 2013లో ఉన్నప్పుడే నేను కెమెరా హోల్డ్ చేసుకున్నాను. సో ఆ టైంలో నాకు టు బి ఆనెస్ట్ నేను ఏదో ఆటోలో పెట్టుకొని ఫోటోలు కొట్టేసి మా సినిమాటోగ్రఫర్ని నేను ఇది ఆ థాట్ ఐఎమ్ ఫోటోగ్రఫర్ని. సో ఆ స్పేస్ నుండి రాను అప్గ్రేడ్ అనే ఎట్లా అంటే కెమెరాతో పాటు స్కిల్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఏదో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎంతవరకు గ్రేట్ పిక్చర్స్ రావచ్చు, గ్రేట్ మేకింగ్ రావచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దాని బిహైండ్ కరెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కే ఆ ఎబిలిటీ అనేది ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకే. సో ఆ ఏఐ ఎంత వచ్చినా సరే దాన్ని వాడే మైండ్ సెట్ కూడా ఉండాలి ప్రాపర్గా. ఓకే. సో అది సో కొంచెం ఎర్లీ ఇన్స్టింక్ట్స్ నాకు తెలిసి ఎనీ ఆర్ట్కి ఫౌండేషన్ అనేది చైల్డ్హుడ్లో పడాలి. అవును. ఆర్ వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ కరెక్ట్ మీకు స్ట్రాంగ్ ఇన్స్టింక్ట్స్ ఉండాలి. సో కెన్ యూ అంటే టు రిలేట్ బెటర్, నేను 6th or 7th ఇయర్ నుంచి సినిమాలు చూసే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. బిఫోర్ దట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఆ ప్యాటర్న్కి సింగిల్ లైన్ డిఫరెన్స్ చెప్పమంటే దళపతి. ఓకే. నాకు దళపతి కన్నా ముందు ఫైటింగ్ సినిమాలు అవి చూసొచ్చి నరేట్ చేయడం, అవి చూసొచ్చి అవి మాక్ చేయడము, రైట్? కానీ వన్స్ ఐ సా దళపతి ఆ టేస్ట్ స్లోగా మారింది, బట్ లేటర్ ఐ అవార్డ్. అండ్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మణిరత్నం మూవీస్ cinematography is very different, be it Santosh Sivan or whatever it might be. So can you tell about me instincts ante like how you felt different, which movies you can quote? So sir నాకు యూజువల్గా అంటే మెయిన్ నేను మూవీస్ నేను
ఒక టైంలో టూ మచ్గా చూసి ఒక టైంలో అసలు చూడను. ఓకే. సో జస్ట్ బికాజ్ ఒక ఫేజ్లో నేను చాలా అట్రాక్ట్ అయింది అంటే నాట్ ఫర్ ద సినిమాటోగ్రఫీ అసలు నా మైండ్లో ఉండలేదు. జస్ట్ బికాస్ కెమెరా వెనకాల ఉంటాడు కాబట్టి ఆ మంచి లైట్లోకి రాడు. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను అంటే ద వే దే మేక్ ఫిలిమ్స్. కరెక్ట్. నేను సినిమాని ఎంత చూస్తుండేనో సినిమా వెనకాల బీటీఎస్ని దానికంటే ఎక్కువ చూస్తుండే. ఎగ్జాక్ట్. అప్పుడు నాకు లైక్ ఎట్లా అంటే ఫోకస్లోకి వచ్చిన పర్సన్ కెమెరా, వాళ్ళు క్రెయిన్ షాట్స్ తీసుకోవడం కానీ, డ్రోన్ షాట్స్ తీసుకోవడం కానీ, ట్రాక్ షాట్స్ తీసుకోవడం కానీ, వాట్ ఎవర్. అంటే నీకు పిక్చర్ అంతా బ్యూటిఫుల్గా వస్తుంది అంటే దాని బిహైండ్ ఇంత ఎఫర్ట్స్ ఉంటుందా. సో బట్ వెలుగులో కొంతమంది ఉంటారు ఓకే, కాకపోతే దాని వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అన్న థాట్ నాకు ఎక్కుండే. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. నాకు ఫస్ట్ ఇనీషియల్గా నేను తీసుకున్నప్పుడు సరే అంత కెమెరా అంత మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా, ఆరెల్స్ కెమెరా ముందున్న ఆర్టిస్ట్లకే వాల్యూ అంత ఉంటుందా, ఆరెల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారా, అది ఇది అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అప్పుడు నాకు ఇంకా లేదురా సినిమాటోగ్రఫర్ ఇస్. నాకు ఆ టైంలో నేను ఇన్ఫినిటమ్కి వచ్చిన తర్వాత నేను అంటే నేను పనిచేసిన ఆర్టిస్ట్లో నెక్స్ట్ లెవెల్ సార్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. వాళ్ళంతా డెడికేషన్తో వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు కెమెరా వెనకాల నేను ఎందుకు పెట్టొద్దు, కెమెరా ఎందుకు పెట్టకూడదు అన్న పాయింట్ తోటి నేను ఇంకా చాలా ఫోకస్డ్గా ఉంటుండే ఆ టైంలో. సో అది నాకు అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్ అయింది. అక్కడ నాకు బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది సినిమాటోగ్రఫీ తోటి. బట్ మూవీస్ అది జస్ట్ నాకు ఒక ఫేజ్లో చూసేటట్టు చేసింది. బట్ అటాచ్ అయింది మాత్రం నేను వర్క్ చేస్తూనే దానికి టూ మచ్గా అటాచ్ అయింది. వెరీ గ్రేట్ పాయింట్. అంటే ఆర్ట్ మీకున్న ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్ట్కి పర్పస్ ఏంటి మీరు చాలా వెరీ సూన్ రియలైజ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే కౌన్సిలింగ్లో 2 months బ్యాక్ వచ్చి వాళ్ళు చెప్పిన అంబిషన్కి మళ్ళీ 2 months తర్వాత వచ్చి చేంజ్ అయిపోతుంది. అండ్ దే కీప్ ఆన్ చేంజింగ్ ఒపీనియన్స్. అప్పుడు నీకు కంపల్సరీ రిజల్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. నీ విషయంలో కూడా నేను అడిగితే ఎవరో ఒకరు వచ్చి పవన్ గుడ్ లుకింగ్ ఉన్నావు కదా, వై డోంట్ యూ గో ఆన్ స్క్రీన్ కెమెరా అని అనొచ్చు. అండ్ దాన్ని మీరు డిబేట్ చేస్తే యు ఆర్ నాట్ పర్సూయింగ్ యువర్ యాక్చువల్ స్ట్రెంగ్త్. నో సార్, యాక్చువల్లీ స్మాల్ కరెక్షన్ ఇక్కడ. నేను ఇంటర్లో ఉన్నప్పుడు సో యూజువల్గా నాకు ఇంటి దగ్గర హోమ్ గ్రౌండ్ దగ్గర ఫ్రెండ్స్ కొంచెం అందరూ ఎట్లా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళే. అప్పుడు నేను స్కూలింగ్ కాబట్టి అందరు 10th, ఒక పర్సన్ ఇంటర్లో లోకేష్ అనే పర్సన్ ఉండే. సో వాడు ఫస్ట్ కెమెరా వాడే కొన్నాడు. ఆల్ఫా 58 సోనీ ఆల్ఫా 58 కెమెరా ఫస్ట్ వాడు కొన్నాడు. కొన్న తర్వాత 10th క్లాస్లో నేను అప్పుడు మేబీ 8th or 9th ఉండే సార్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఆ టైంలో అరే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా అన్నాడు. అయితే కెమెరా ఉంది కదా షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం అన్న పాయింట్లో కూర్చొని ఆ టైంలో చేసిన తర్వాత ఇంకా మా టీంకి అటాచ్ అయిపోయింది. అరే చేద్దాం, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుందాము. అదే టైంలో నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అనేది అప్పుడప్పుడే కొంచెం ఎంగేజింగ్ ఉండే. 10th అంటే 2012 కరెక్ట్, అప్పుడు ఎంగేజింగ్ ఉండే. సో ఆ టైంలో మేము కూడా ఏంటంటే సరే ఇంకా తీద్దాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ లోకేష్ అనే పర్సన్ నన్ను పెట్టుకొని నాకు కొన్ని ఎట్లా అంటే లీడ్గా నన్ను పెట్టుకొని తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఎందుకు సినిమా ఎందుకు మూసుకొని చదువుకో అనేటోళ్ళు. కాకపోతే సర్లే అటెంప్ట్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేసిన. దట్ ఈస్ నాట్ వెరీ సీరియస్ అటెంప్ట్. ఎగ్జాక్ట్లీ జస్ట్ చేసాం. కరెక్ట్. రాను ఏమైపోయిందంటే తన ఎడ్యుకేషన్ అయిపోయి చెన్నైలో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇక్కడ నన్ను పెట్టుకొని తీసే వాళ్ళు ఎవరు లేరు. సో నేను పోయి ఎవరు నాకు ముందే మొహమాటం ఎక్కువ, లేదు సార్ యాక్టింగ్ చేస్తా ఇట్లా అలా నాకు ఏంటంటే ఈ యాక్టింగ్ అనేది సాచురేటెడ్ అంటే పోయింది. సరే నన్ను ఎవరు పెట్టుకొని చేయకపోతున్నారు, బట్ నేను అటెంప్ట్ చేస్తా కెమెరా అని. అప్పుడు సినిమాలు ఎక్కువ చూసి వాట్ ఎవర్ అట్లా లింక్ అలా కనెక్ట్ చేసుకుంటే దీని బిఫోర్ అయితే ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్ సార్. యాక్టింగే. బట్ రాను ఏమైపోయిందంటే ఎందుకులే ఇది చాలా అటాచ్డ్ ఉన్నాం కదా. అటాచ్మెంట్. See, that's what I'm trying to differentiate. Desire కి passion కి thin line ఉంటుంది. కరెక్ట్. Desire కి saturation point ఉంటుంది. Passion keeps you driving. అదే సార్. Passion ఉన్నప్పుడు బ్యాడ్ టైం వచ్చినప్పుడు మెచ్యూరిటీ ఏంటంటే మనం కొంచెం సైడ్కి పెట్టేసి యు ఆర్ మూవింగ్ ఆన్ సంథింగ్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్. కంపల్సరీ చేయాలి. మనం ఆఫ్టర్ 18 మనం డిపెండెంట్ ఎవరికి ఉండదు కాబట్టి వీ షుడ్ బీ సెల్ఫ్ ఇండిపెండెంట్. బట్ ప్యాషన్ కి సాచురేషన్ ఉండదు. వెన్ థింగ్స్ ఆర్ ఫీలింగ్ గుడ్ యూ కెన్ అగైన్ టేక్ అప్ దట్ అండ్ డ్రైవ్ ఫార్వర్డ్. అండ్ మోస్ట్లీ నేను కూడా అంటే వాడు చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇట్ సైడ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ నేనేం అటెంప్ట్ చేయకుండా, బట్ ఆ టైంలో నా నియర్ బై సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఫోటోగ్రఫర్స్ సినిమాటోగ్రఫర్స్ ఉండే.
సో లైక్ మన మెయిన్ క్యాంపస్లో తిరూస్ ఫోటోగ్రఫీ అని అప్పట్లో చాలా ఫేమస్ అవును అవును మన దాంట్లో. సో వాడు నా ఫ్రెండే, తను నా ఫ్రెండే. సో ఆ పర్సన్ని చూసి చూసి కూడా అరే కెమెరా ఉన్న పర్సన్స్కి వాల్యూ ఇవ్వడం చాలా చాలా రేర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లాంటి జెమ్ ఆ పర్సన్. సో అలా కాకుండా ఇంకో సినిమాటోగ్రఫర్ అమర్దీప్ పిక్స్లర్ అని మన రాజావర్ రాణి గారు డిఓపి సార్. ఎగ్జాక్ట్లీ సో ఆ మనిషితో మాట్లాడే విధానం అంటే దే ఆర్ వెరీ డిఫరెంట్ సార్. ఎస్ సో ఆ టైంలో ఇంకా నాకు ఇంకా బలంగా ఉండిపోయింది, అరే Yes, yes. ఉండాలి ఇంకా Yeah, స్కిల్ డెవలప్ చేసుకోవాలి దీంట్లోనే ఉండి ఇంకా. సో అట్లానే ఇంకా ఇంకా రూటెడ్గా ఉన్నది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో మంచి పాయింట్ చెప్పారు, ఎందుకంటే చాలా మందిని చూస్తాం కానీ మీరు అన్నట్టు ఇప్పుడు రాజావారు రానివారు డిఓపి అంటే నేను వ్యూవర్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే సక్సెస్ ఐడెంటిఫై చేస్తామో మనకు 2-3 ఎలిమెంట్స్ యాజ్ అ కెరియర్ కౌన్సిలర్ నాకు చెప్పాల్సిందే. మనము ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లిజనర్, ఐ థింక్ పవన్ ఈజ్ ఎ గుడ్ లిజనర్. ఎందుకంటే మనము నేనేం చెప్పినా వేరే వాళ్ళు చెప్తున్నా కూడా యూ యూస్ టు లిజన్ అండ్ అబ్జర్వ్. సో లిజనర్ అయి ఉండాలి. సెకండ్ ఈజ్ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ మూవీ ఫీల్డ్కి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి అబ్జర్వేషన్ స్కిల్స్ లేనిది యూ కెన్ నాట్ క్యాప్చర్ లైఫ్. యూ కెన్ నాట్ క్యాప్చర్ లైఫ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్. చాలా ఓపిక ఉండాలి అండ్ ఓపికతోటి స్పీడ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓపిక ఉండి ఆగిపోవడం కాదు. చాలా మందికి ఓపిక ఉంటే పేషెన్స్ జస్ట్ వెయిట్ ఫర్ ఏ గుడ్ డే కాదు. ఓపిక ఉన్నప్పుడు జస్ట్ మనం స్లో డౌన్ అవుతాం అంతే, కానీ స్లో అవుతూ కూడా కన్సిస్టెన్సీ చూపిస్తాం. సో ఐ థింక్ దట్స్ వాట్ యూ డిడ్. నేను నా లైఫ్ జర్నీలో కూడా దెర్ ఆర్ సమ్ పీపుల్ ఎట్లా అంటే వాళ్ళు వస్తారు చేసుకుంటారు ఇంకా అంతే, ఇక నాకు లైట్ రాదు అని చెప్పేసి ఈ ఫీల్డ్ని లైట్ తీసుకొని వేరే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే టైం అంతే, టైం ఆ డెసిషన్ మేకింగ్ కూడా ఆన్ టైం తీసుకోవాలి. ఇట్స్ నాట్ బి టూ లేట్ ఆల్సో. ఇట్స్ నాట్ బి టూ. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవడం సార్. ఇప్పుడు ఏంది అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవునా ఆలోచిస్తాలే అన్నట్టు ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఆలోచిస్తా కాదు, దూకే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ అయితే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటావు, పాజిటివ్ అయితే దానివల్ల ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ గ్రాప్ చేసుకొని మళ్ళీ దూకేయడమే. సో ఇలా లైన్ అప్ అవుతూ ముందుకు వెళ్ళడం ఈజ్ బెస్ట్ ఈ జనరేషన్లో అయితే. ఎగ్జాక్ట్లీ. సో షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, క్రియేట్ చేసుకో, స్కిల్ ఉన్నప్పుడు క్రియేట్ చేసుకో. ఎందుకంటే సార్ iPhone 16లో కూడా తీసేస్తున్నారు సార్ సినిమాలు. సో ఉన్నవాళ్ళు ఫోన్లో అయితే ఫోన్లో వాట్ ఎవర్ హౌ ఎవర్ కంటెంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆలోచించేస్తే, బికాస్ ఆడియన్స్ వెన్ హీ స్టార్ట్ వాచింగ్, మీరు అన్నట్టు iPhone 16లో తీసారా లేకపోతే కంప్లీట్ లెన్స్ అండ్ స్పిల్స్బర్గ్ లెన్స్ లో తీసారా అని చెప్పేసి ఎవరు చూడరు. అల్టిమేట్ గా ప్రోడక్ట్ నచ్చుతుందా లేదా అండ్ హుక్ అయి ఉన్నాడా లేదా. సో ఈ హుక్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడారు అంటే హౌ మచ్ కాంట్రిబ్యూషన్ కెమెరా అండ్ సినిమాటోగ్రఫీకి చాలా మంది అంటుంటారు దట్ ఈస్ ద మ్యాజిక్ ఈస్ ద కెమెరా. అవును. అండ్ సో హౌ మచ్ కాంట్రిబ్యూషన్ అంటే హుక్ ఫ్యాక్టర్స్కి ఉండద్దు అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ 50-50 అనొచ్చా? సో అంటే కంపారిజన్ పెట్టలేము సార్, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్. పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతిదీ ఇంపార్టెంటే. సో బట్ ఇన్ ద షూటింగ్ ప్రోగ్రెస్ డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ సింక్లో లేకపోతే ఇంకా డ్యామేజ్ కంప్లీట్గా. అది సినిమాకే కాదు, సినిమాలో పనిచేసిన వాళ్ళకు డ్యామేజ్ అది ఆబ్వియస్లీ. సో మేజర్ ఏంది అంటే వీళ్ళిద్దరూ లైన్ అప్ అయి ఉన్నారు అంటే సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో ఒక 80% he can be able to manage direction skills also. Okay. సో కెమెరాకు ఉండే ఇంపార్టెన్స్, సినిమాటోగ్రఫర్కి ఉండే ఇంపార్టెన్స్ కూడా అదే సార్. ఒక ప్రాపర్ సినిమాటోగ్రఫర్ అయితే ఆయనకి డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉంటాయి. షార్ట్ డివిజన్ దగ్గర నుండి ఈ షాట్ని ఎలా తీయొచ్చు అనే థాట్ నుండి స్క్రిప్ట్ చదివితే చెప్పేస్తారు ఈ లొకేషన్లో ఇలా చేద్దాం, పలానా దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ ఇద్దాం అంటే. సినిమాటోగ్రఫర్ అంటే హీ నోస్ డైరెక్షన్, హీ నోస్ ఎడిటింగ్, అది కూడా తెలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో బట్ మోస్ట్ థింగ్ బీజిఎంకి అయితే దీనికి అట్లా కంపారిజన్ లేదు. పోస్ట్ ఈజ్ డిఫరెంట్. అది బేబీ పుట్టక ముందు, పుట్టిన తర్వాత, పుట్టక ముందు ఎంత జాగ్రత్త ఉండడం, పుట్టిన తర్వాత గ్రూమింగ్ కూడా అంతే. గ్రూమింగ్ లేకపోతే కరెక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ అయినా మళ్ళీ డెలివరీ. సో అది సార్ ఆ జాగ్రత్త అనేది ప్రతి క్రాఫ్ట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. లైటింగ్, సినిమాటోగ్రఫీ ఇన్ ద సెన్స్ ఓన్లీ సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఈజ్ డిఫరెంట్ క్రాఫ్ట్. సో అది కూడా ఇంపార్టెంటే. సో అట్లా ప్రతిదీ ఇంపార్టెంటే సార్ ఇందులో. ఇది తక్కువ అది ఎక్కువ అని కాదు. బట్ సినిమాటోగ్రఫీ ఏంటంటే మనకు చూపిస్తుంది, అదే చూపిస్తుంది. సో ఒక విజువల్ ఇట్లా డైరెక్టర్ ఇలా కావాలి అన్నాడంటే అది చూపించేదే సినిమా.
cinematography Okay. and camera. So that is most important because I'm a cinematographer. ఎగ్జాక్ట్లీ అండ్ లైక్ యు ఆర్ సో రైటింగ్ ఆల్సో, రైటింగ్లో కూడా ఉన్నారు కదా మీరు? అంటే ఉంది స్కిల్, బట్ అంటే ప్రాపర్ గా దాని మీద డెవలప్ చేసుకుందాం అన్న టైం ఈజ్ ఇంపార్టెంట్. నర్చర్ చేసుకోండి మళ్ళీ దాన్ని. సో ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు 2019 మీరు, తర్వాత ఇప్పుడు 2025, ఈ 6 yearsలో పెద్ద తేడా ఏం జరిగింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రీ కోవిడ్ ఎరా, మీరు యువరే గ్రాడ్యుయేట్ ఆఫ్ ప్రీ కోవిడ్ ఎరా. కోవిడ్ ఎరా తర్వాత వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10 times ఎక్కువైపోయారు, ఆస్పిరెంట్స్ ఎక్కువైపోయారు. అఫ్ కోర్స్ ప్లాట్ఫామ్స్ కూడా డెవలప్ అయ్యాయి. కరెక్ట్. సో ఇప్పుడు లైక్ జనరల్లీ ఒక కరెక్ట్ ఆపర్చునిటీ మనకి దొరికింది అనే దానికి ఒక వ్యాలిడేషన్ ఏంటి? అంటే అతనికి ఒక లైక్ ఓకే, ఈ సక్సెస్కి మెజర్ చేయడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. వాట్ కెన్ బి ద ఫస్ట్ పారామీటర్కి అతనికి ఉన్న చూస్ చేసుకున్న ప్రొఫెషన్కి ఫస్ట్ సక్సెస్ వైపు వెళ్తున్నాడు అని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు? ఇది ఐ థింక్ మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ టు బీ ఆనెస్ట్ చెప్పాలి అంటే లక్ సార్. లక్ డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఉన్న పర్సనే సస్టైన్ చేయగలుగుతాడు, సస్టైన్ అవ్వగలుగుతాడు. ఓకే, బట్ దట్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ కి లక్ కూడా ఉండాలి సార్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ఇది రాదు. ఎగ్జాక్ట్లీ, దట్ టు దిస్ ఇస్ ఎ గ్యాంబుల్ ఇండస్ట్రీ అంటారు. సో నాకు నా దృష్టిలో ఎట్లా అంటే నేను ఒక కరెక్ట్ టీంలో పడ్డాను సార్. దట్ ఈస్ మై లక్. గ్రేట్. సో హార్డ్ వర్కింగ్ అనేది నాకు బిగినింగ్ నుండి ఇంకా నాకు ఉంది. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అన్నాను కదా సార్. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. చెయ్యాలంటే చెయ్యాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కాబట్టి దానికి ఎంత కావాలో అంత కష్టపడతాను. ఓకే. అండ్ కరెక్ట్ టీంలో పడ్డాను. అండ్ కోవిడ్ ఇస్ ద మెయిన్ రీజన్. నాదొక చేంజింగ్ ఫ్యాక్టర్ అక్కడే స్టార్ట్ అయింది. సో కోవిడ్లో కూడా మేము ఒక తక్కువ క్రియేటర్స్ తోటి అంత రిస్క్ ఉన్నా సరే మా కంపెనీ ఎట్లా అంటే లిటరలీ మా కంపెనీ నాకు వాచ్మెన్ డ్యూటీ లాగా చేసింది. నువ్వు బయటకు పోతే కోవిడ్ అటాక్ అవుతుంది. సో ఇంట్లోనే ఉండి ఏదైనా చేయి, నీకు ఏమైనా కావాలని నేను తెప్పిస్తా. ఇంట్లోనే ఏదైనా సరే ఇంట్లోనే ఇదే సర్కమ్స్టాన్సెస్లో మీరు చేసుకోవాలి. మీరు బయటకు రావద్దు, బయట ఉన్న రోగాన్ని ఇంట్లోకి తీసుకురావద్దు, ఎందుకంటే అందరికీ ప్రాబ్లం. సో అప్పుడు లిటరలీ కోవిడ్ టైంలో ఒక కపుల్ ఆఫ్ పీపుల్ సార్ అంతే. మేము ఎట్లా అంటే ఆ కష్టపడే తత్వం అనేది అక్కడ నేను అందరిలో చూసాను. సో యూజువల్గా ఒక క్రియేటర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారులే, జస్ట్ యాక్టింగ్ చేస్తారు, స్క్రిప్ట్ చదువుకుంటారు, మా అయితే 1 day బిఫోర్ వర్క్షాప్ చేసుకుంటారు, ఆన్ ఫీల్డ్ సెట్కి వస్తారు, యాక్ట్ చేస్తారు, అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్తారు, రైట్ రామ్ సెట్ చేయని వెళ్ళిపోతారా. దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. బట్ కోవిడ్లో సార్ శీతల్ కానీ, షణ్ముఖ్ కానీ, డాన్ కానీ మేమందరం లైక్ యునైటెడ్గా వర్క్ చేసిన స్పేస్ అది. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. ప్రతి ఒక్కరు షణ్ముఖ్కి ఒక కొలాబ్కి ఒక పర్సన్ ఉండిపోతాడు సార్, డైరెక్టర్. హీజ్ నేమ్ ఈస్. సో తను ఎట్లా అంటే వీడియో కాల్ త్రూ, ఆయన రాలేడు కాబట్టి వీడియో కాల్లో పెట్టి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పడం. వర్చువల్ కాల్ చాలా నడిచాయి. ప్రతి ఇంచ్ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిన థింగ్స్ సార్ అది. సో ఆ యునైటెడ్ స్పేస్ లో ఏదైతే ఉందో నాకు ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అనిపించింది అక్కడ. సో ప్రతి ఒక్కరు కష్టపడతారు అన్న దానికి నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే అదే. కోవిడ్ లో అందరు యునైట్ అయ్యి పనిచేసుకున్నారు. సో అట్లా వాళ్ళు అంత యునైట్ అవ్వడం తోటి నాకు చాలా చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. నాకు లక్ టూ మచ్ గా కలిసి వచ్చింది అక్కడ. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది చాలా వరకు ట్విట్టర్ అండ్ మూవీ అప్రిసియేషన్ ఆర్ సీన్ అప్రిసియేషన్స్ లో 2 words అయితే చాలా వింటాం. వాట్ ఏ షాట్ అంటారు, లేకపోతే ఎలివేషన్ అంటారు. కరెక్ట్. ఈ రెండింటికి సినిమాటోగ్రఫీకి చాలా దగ్గర లింక్. అంటే ముందే ఒక సినిమాటోగ్రఫర్కి హింట్ వచ్చేస్తుంది దట్ ఈ సీన్కి రిపీట్స్ ఉంటాయి, ఆర్ ఈ సీన్కి ఎలివేషన్ చాలా పడుతుంది. హౌ డస్ ఇట్ వర్క్? అంటే అప్పటికి బీజిఎం ఉండకపోవచ్చు, యాక్చువల్గా ఎడిటింగ్ కూడా జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఒక సినిమాటోగ్రాఫర్కి ముందే తెలిసిపోతుంది దట్ దిస్ సీన్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఇన్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ సార్. అదే నేను ఇస్ ఇట్ ట్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్? 100% సార్. ఓకే. ఆ స్కిల్ అనేది ఇంపార్టెంట్. అందుకే అంటున్నా సినిమాటోగ్రఫర్ అనే పర్సన్ జస్ట్ కెమెరా మీద నాలెడ్జ్తో పాటు డైరెక్షన్ స్కిల్స్, డైరెక్షన్కి ఉండే ఎబిలిటీస్ కూడా తెలిస్తే ఈ మనిషి ఇంకా లైక్ ఎట్లా అంటే డైరెక్టర్కి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎలివేషన్ ఇంకా సస్టైన్ చేయొచ్చు, ఇంకా జూమ్ ఇన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఈ కాంట్రిబ్యూషన్ టూ మచ్ ఉంటుంది. మీరు అన్నట్టు ఎలివేషన్స్ అనేది
పోస్ట్ తర్వాత మ్యూజిక్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ అన్ ఎలివేషన్. ఎస్ ఎలివేషన్ తగ్గట్టు మనం ఇక్కడ అక్కడ కంటెంట్ కూడా ఉండాలి. కరెక్ట్, ఎలివేషన్ కి తగ్గట్టు మనం ఇక్కడ షార్ట్ మేకింగ్ చేస్తే ఎగ్జాక్ట్ దీనికి తగ్గట్టు మ్యూజిక్, దాని తగ్గట్టు మ్యూజిక్ ఎలివేట్ అవుతుంది. ఆబ్వియస్లీ. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ లింకింగ్ ప్రాసెస్. అందుకే సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ షుడ్ బి ఇన్ ఏ సింక్, టూ ఐస్ ఫర్ కరెక్ట్, ఇన్ ఏ సింక్. వాళ్ళు సింక్ లో ఉంటే మీరు అన్నట్టు అరే ఇది ఎలివేషన్ రా మీరే చెప్తారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు సింక్ లో లేకపోతే ఇదేం ఎలివేషన్ అన్నట్టు అంటారు. జస్ట్ చేంజ్ ఇన్ ఏ స్టేట్మెంట్ అంతా. ఓకే ఓకే. సో హూ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అంటే నెక్స్ట్ లెవెల్లో బిగ్ స్క్రీన్లో హూ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సినిమాటోగ్రాఫర్స్ ఇప్పుడు? అంటే మనం చోటకే నాయుడు అయితే 90s లో విన్నాం పేరు. ఇప్పుడు లైక్ రత్నవేలు సార్. రత్నవేలు సార్. నేను అండ్ ఇక్కడ అమేజింగ్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ కెరియర్ ఉంది బేసిక్ గా ఫర్ సినిమాటోగ్రఫర్ కదా. కరెక్ట్. సంతోష్ శివన్ అయితే ఆల్మోస్ట్ 30 years అయిపోయింది. అవును, స్టిల్ హీ ఈస్ వన్ ఆఫ్ ద టాప్. కరెక్ట్. ఓకే. అండ్ లోకేష్ కనకరాజుకి ఎవరు చేస్తారంటే బికాజ్ ఇట్స్ వెరీ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ అసలు అంటే ఐ డోంట్ నో హిస్ నేమ్, బట్ సినిమాటోగ్రఫీలో ఫస్ట్ థింగ్ నేను అదే అంటున్నాను సార్, లైట్ చాలా తక్కువ మందికి పడుతుంది. ఎస్ బట్ నాకు అలా లైట్ పడ్డ పర్సన్ రత్నవేలు సార్. నేను అయినా నాకున్నాడు అంటే నేను వేరే వాళ్ళు దీనికి ఎవరు ఒకవేళ బాగున్నారు అంటే నేను చూస్తాను. ఎగ్జాక్ట్లీ. సో నేను లేరు అంటే నేను అంటే సో అంత నేమ్స్ నోటీస్ దాకా రాదు సార్. కరెక్ట్. సో యాక్చువల్గా ఇంకా మోర్ సెలబ్రేట్ చేయాలి సినిమాటోగ్రాఫర్. ఎందుకంటే నాకు చాలా ఇరిటేషన్ ఏంటంటే అండి, ఇరిటేషన్ ఇన్ ద సెన్స్ పొద్దున్న లేసే ట్విట్టర్లో కూడా తమన్ వర్సెస్ డిఎస్పి, అరే బీజిఎం ఇచ్చాడు ఇవ్వలేదు, లైక్ యూనో, అండ్ మ్యాక్సిమం డైరెక్టర్స్ ఈ రెండు క్రాఫ్ట్స్ని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు యూత్. కరెక్ట్. ఐదర్ డైరెక్షన్ ఆర్ అంటే హీరో తర్వాత. ఇప్పటికీ హీరో వర్షిప్ ఎక్కువ నడుస్తుంది, బట్ లైక్ ఫాలోడ్ బై మ్యూజిక్ డైరెక్టర్, దట్ ఈస్ బీజిఎం సెలబ్రేషన్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ సెలబ్రేషన్. బట్ వాట్ ఈస్ ద సుకుమార్ ఆర్ వాట్ ఈస్ ద త్రివిక్రమ్? ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యాన్స్ అన్నట్టు నేను బ్లేమ్ చేయలేను. కాకపోతే ఇక నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక డిఫరెంట్ రావడం అదో ఫ్యాన్ వార్స్ లాగా. అందుకే నేను కొంచెం సినిమా బాగుంది అంతే, దాంట్లో ఇంకా సినిమాలో ఏం బాగుంది, సినిమా బాగుంది. ఫ్యాన్ వార్స్ లో జరిగే చాలా డిస్కషన్ ఐ థింక్ ఇట్స్ నాట్ ప్రొడక్టివ్ టు సినిమా. కరెక్ట్. వాట్ ఈస్ ఐ ఫీల్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే అవుట్పుట్ వచ్చింది సినిమా. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇందులో ఇది బాగుంది కాబట్టే హిట్ అయింది. సో ఎవ్రీథింగ్ మనకు కనిపించదు అంతే, మనకు కనిపించదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 24 క్రాఫ్ట్స్ ప్రాపర్ గా వర్కౌట్ అయితేనే సినిమా బయటకు వచ్చేది. కరెక్ట్. సో ఈ అది నాకు ఐ డోంట్ థింక్ సో. వన్ మోర్ వెరీ లైక్ కన్సర్న్ క్వశ్చన్ నాకు అడగాలన్నాను. సిజిఐ గురించి కూడా ఓవర్ ఇంపార్టెన్స్ అయిపోయింది. ట్రైలర్ తోటి టీజర్ తోటి సిజిఐ వర్కౌట్ అయితే ఓకే, బట్ సిజిఐ వర్కౌట్ కానీ పెద్ద ప్రాజెక్ట్స్ కి, విశ్వంబర టీజర్ కి కూడా డే 1 నుంచి చాలా, ఆది పురుషుకి అయితే ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. కరెక్ట్. సో సినిమాటోగ్రఫీకి సిజిఐ ఎంతవరకు స్పాయిల్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఆల్ హార్డ్ వర్క్ కెన్ బి ఒక మంచి ఫ్రేమ్ ని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా సిజిఐ ప్లేస్ కానప్పుడు. ఇట్స్ ఆల్ అబౌట్ రిక్వైర్మెంట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను అప్రోచ్ అయ్యి నాకు పలానా ప్లేస్లో ఇలా ఫుల్ మూన్ ఉండాలి, మౌంటైన్స్ ఉండాలి, ఆల్ టుగెదర్ సినిమాటోగ్రఫీలో చెయ్యాలి అంటే ఇట్ ఈస్ కొంతవరకే అది లిమిటేషన్స్ ఉంటాయి. కొంతవరకే దాన్ని అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి అది అంటే అప్రోచ్ అయ్యే విధంగా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు చేద్దాం, దాని తర్వాత సిజిఐ షుడ్ హెల్ప్ ఇట్. మీరు అనుకున్న ఇమాజినేషన్ కి సిజిఐ అనేది హెల్ప్ అవ్వాలి. డ్యామేజ్ చేస్తుంది అంటే ఇట్స్ బెటర్ టు గో విత్ ద లైవ్ ఫ్రేమ్స్. సో అది అంటే యూజువల్లీ ఇప్పుడు మనం విలేజ్కి వెళ్తే సార్, అది కూడా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో వెళ్ళిన దానికి కరెక్ట్ మన వింటర్లో వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్, చాలా ఫీల్ అండ్ లుక్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సమ్మర్లో చేసుకుంటూ నాకు అది ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ లైక్ సిజిఐ. సో ఇట్స్ బెటర్ టు గో ఇన్ వింటర్ ఓన్లీ. సో నీకు అట్లాంటి ఇమాజినేషన్లో ఇట్లాంటి థాట్ ఉందంటే స్కాటింగ్ ఫర్ దట్ లొకేషన్ ఈజ్ బెటర్. లేదు అంటే ఇంకా ప్రాపర్ సిజిఐ టెక్నీషియన్ తోటే వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది అవుట్పుట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్సో టెక్నీషియన్స్ మంచిగా ఉంటేనే అవుట్పుట్ బాగా ఇవ్వగలుగుతారు. అంటే ఈ మంచి మైండ్లో ఏముందో అదే ఎగ్జాక్ట్లీ ఇవ్వగలుగుతారు. ఇఫ్ నాట్ అండ్ కాంట్రిబ్యూషన్ సాంగ్స్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది సినిమాటోగ్రఫీ, బికాస్ యూ ఆర్ టెల్లింగ్ బేసికలీ యూ ట్రావెలింగ్ విత్ ద మ్యూజిక్ రాదర్ దెన్ సీన్స్, ఆర్ అదేం మిత్, అది ఇట్స్ నాట్ జస్ట్ అపోహలేనా? సినిమాటోగ్రఫీ అనేది సార్ అదే అంటున్నాను సార్, విజువల్ చూపించేది ఏదైనా సరే టిల్ ఫ్రేమ్ 1 to
ఫ్రేమ్ ఎండ్ వరకు ప్రతిదీ ప్రాపర్గానే చూస్తారు. కరెక్ట్. బట్ ద ఇంటెన్స్ విల్ బి డిఫరెంట్. మనం చూసే పర్స్పెక్టివ్ మారిపోద్ది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియస్ ఎమోషనల్ సీన్ అంటే దాని తగ్గట్టు లైటింగ్ పెడతారు, దాని తగ్గట్టు మూడ్ క్రియేట్ చేస్తారు. సో ప్రతి సీన్కి అంటే ప్రతి లైటింగ్ యాక్ట్ చేస్తుంది దాని తగ్గట్టే. సో సినిమాటోగ్రఫీ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేబుల్ షాట్స్ ఉంటాయి, అలా పెట్టి వదిలేస్తారు, బట్ ఫ్రేమ్ బ్యూటీ ఉంటుంది. కొన్ని ట్రాకింగ్ షాట్స్ ఉంటాయి, అరే అసలు హెడ్ కట్ అవ్వకుండా ఏవి కట్ ఫోకస్ అవుట్ అవ్వకుండా ప్రాపర్ గా ట్రాక్ చేసిండ్రా అది ఇది అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే గ్రేట్ సార్ సినిమాటోగ్రఫీలో, బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా. సో ఇందులో హైలైట్ ఉంది అంటే హైలైట్ అవుతుంది, అదే అంటాం మనం చూసే పర్స్పెక్టివ్ అనేది చాలా మనకు నచ్చితే దీన్ని హైలైట్ చేస్తాం. బట్ దీనికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ముందు దానికి కూడా అట్లనే పెడతారు, ఎఫర్ట్స్ అయితే మారవు, బట్ ఇది హైలైట్ అవుతుంది అంతే. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్ ఈస్ బిహైండ్ ద స్క్రీన్ ఉండడానికి కూడా చాలా హ్యాపీగా అండ్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్ ప్రొఫెషన్, బికాస్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ తోటి ఎక్కువ క్రిటిసైజ్ అయితే చేయరు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ని చాలా వరకు సినిమాటోగ్రఫీకి కానీ ఆర్ట్ వర్క్కి కానీ ఇంకా యాక్చువల్గా రివ్యూస్లో రాస్తారు, గుడ్ సినిమాటోగ్రఫీ గాట్ వేస్టెడ్, గుడ్ ఆర్ట్ వర్క్ గాట్ వేస్టెడ్ అని చెప్పి. సో అది యాక్చువల్ ఒక సేఫ్ జోన్. సో ఎంత కాకపోతే మీరు అన్నట్టు యూ షుడ్ నాట్ బి గ్రీడీ ఆఫ్ అప్రిసియేషన్, ఎందుకంటే ఇంకా స్లోగా ఇప్పుడే ఎవాల్వ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఇక అంటే ఆ సినిమా బయటకు వచ్చేదాకా జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఎవరికి తెలియదు. సినిమా తీసేటప్పటిదాకా అరే నా సినిమా తోపనేది ఇస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ చేసేటప్పుడు కూడా ఎట్లా అంటే వాళ్ళకి నచ్చితేనే అవుట్ అనేది వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇంకా జనాలు ఇంకా నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్స్ కానివ్వచ్చు, ఇఫ్ నాట్ అది ఎట్లా అంటే అది డిఫరెంట్ గా 100 మందిలో 100% అందరికి నచ్చాలని రూల్ కూడా లేదు. అట్లా పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ మారినప్పుడు ఇంకా ఫ్లాప్ అనే థాట్ హైలైట్ అవ్వడం ఇంకా కామన్. హౌ ఇస్ ద షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ గోయింగ్ ఆన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫిల్మ్ స్టార్టెడ్ విత్ మోటివేషనల్ థీమ్స్. ఫస్ట్ ఎర్లీ 2000s వచ్చింది ఈ షార్ట్ ఫిల్మ్స్కి మోటివేషనల్ థీమ్స్ వచ్చాయి. ఐ థింక్ తర్వాత ఇట్ టుక్ ఫర్ రామ్ కామ్స్, కాలేజ్. సో ఇప్పుడు ఏం ప్యాటర్న్ నడుస్తుంది ఎందుకంటే ఓటీటీస్ ఫుల్ ఆఫ్ 70% ఫర్ థ్రిల్లర్స్ అండ్ వైలెన్స్ జానర్. సో షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ ఎలా నడుస్తుంది? బికాస్ ఇన్ఫినిటమ్ ఇస్ అ వెరీ లైక్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. కరెక్ట్. సో యూజువల్ గా షార్ట్ ఫిల్మ్స్ కంటే వెబ్ కంటెంట్స్, వెబ్ సిరీస్ చాలా సిరీస్ బింజ్ వాచ్ వల్ల బాగా. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే మా దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఉండే యూనిక్ ఆడియన్స్ అలానే ఉన్నారు. సో వీళ్ళు ఏం చేసినా సరే చూస్తారు. బట్ మా దాంట్లో ఏంటి అంటే వెబ్ సిరీస్ అనేది టూ మెనీ చేస్తారు. లిటరలీ వి ఆల్మోస్ట్ ప్రొడ్యూస్డ్ 150+ వెబ్ సిరీస్. సో అలా ప్రతి ఎట్లా అంటే మాకు వ్యూయర్షిప్ కూడా అట్లానే ఉంటుంది సార్. సో చూసే ఆడియన్సే రిపీటెడ్గా చూడడం అండ్ కొత్త ఆడియన్స్ జాయిన్ అవ్వడం, యాడ్ అవ్వడం. సో అట్లా. బట్ షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇంకా యూట్యూబ్లో చూసుకుంటే కనుక చాలా తక్కువ అయిపోయినాయి. బట్ ఒకవేళ మంచి కంటెంట్ వచ్చిందంటే ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేస్తాం. ఆడియన్స్ అంటే ఇన్ఫినిటమ్ యాజ్ ఎ కంపెనీ ఆర్ ఎనీ కంపెనీ ఆర్ సినిమాటోగ్రాఫర్ ఆడియన్స్ రీసెర్చ్ చేస్తారా, ఆర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఆర్ యూ జస్ట్ గో బై ద గట్ ఫీలింగ్ దట్ ఈ కంటెంట్ క్లిక్ అవుతుంది? Because the change in mindset is very fast. So how do, ఎందుకంటే it's about money, ultimately you are putting money and time. సో ఎండ్ ప్రోడక్ట్ కి మీరు ఎవరైతే ఆడియన్స్ ని క్యాటర్ ఒక జానర్ డిసైడ్ అవుతారు ఫైన్, బట్ ఎనీ ఫర్దర్ బియాండ్ ఏమైనా రీసెర్చ్ చేస్తారా? చెయ్యాలి సార్ డెఫినెట్లీ. మా దాంట్లో అంటే డెఫినెట్లీ మా దాంట్లో కూడా చేస్తారు. అంటే ఛానల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాని తగ్గట్టు కథ రాయడం ఈజ్ ఇంపార్టెంట్, ఇన్ఫ్లుయెన్సర్కి తగ్గ స్టోరీ రాయడం ఈజ్ ఇంపార్టెంట్. సో ఆమె కనిపించడం ఏదో చిన్నపిల్లలాగా కనిపించి ఆమె ఒక స్కూల్ టీచర్ అనడం అనేది పెద్ద బూతది. సో కాబట్టి ఆ ఫ్యాక్టర్ అయితే 100% ఉంటుంది సార్. వీళ్ళ ఆడియన్స్ ఏంటి, వీళ్ళ ఆడియన్స్ ఏం చూసుకుంటారు, ఏం చూస్తారు. సో ఈ బ్యాక్ ఎండ్ వర్క్ అయితే ఖచ్చితంగా ఒక సిరీస్ స్టార్ట్ చేసే ముందే దీంట్లో 100% క్రియేటరే వెళ్ళిపెడతాడు. సో ఇది నా దాంట్లో వర్కౌట్ కాదు, ఇది నాకు వర్కౌట్ కాదు, బికాస్ మై ఆడియన్స్ ఆర్ డిఫరెంట్ అన్నట్టు వాళ్ళ హెడ్సప్ చెప్పేస్తారు ముందే. సో కాబట్టి అది ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ కథ మార్చుకోవాలి, లేదు సేమ్ ప్యాటర్న్లో వెళ్ళడం ఇష్టం లేదు అంటే కనుక యూజువల్గా ఆర్గానిక్గా మెల్లిమెల్లిగా కంటెంట్లో మార్పులు అలా చేసుకుంటూ అలవాటు చేయాలి తప్ప సడన్గా షిఫ్ట్ కొట్టేస్తే చూడరు. సో వ్యూవర్స్, గ్రేట్ కాన్వర్సేషన్ నాకైతే. సో వన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ నీకు డిజైరా అది ప్యాషనా. సో ఫాలో ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్యాషన్ ఓన్లీ. అండ్ ఇండస్ట్రీ అంటే నాట్ జస్ట్ కమింగ్ ఆన్ టు ద క్యామ్, బిహైండ్ ద కెమెరానే వండర్స్ ఎక్కువ సృష్టిస్తారు. అండ్ లక్కీలీ వీఆర్ ఇన్ ఎ జనరేషన్ నౌ వేర్ బిహైండ్ ద కెమెరా లైక్ ఎఫర్ట్స్ కూడా ఫేమస్ అవుతున్నాయి. సో వన్స్ ఓన్లీ వీ యూస్ టు టాక్ అబౌట్ హీరోస్,
80s, 90s, 2000s డైరెక్టర్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలాగో రిలీక్ రైటర్స్కి వెంటనే సినిమాటోగ్రాఫర్స్ అండ్ స్లోలీ ఆల్ ది క్రియేటివ్ ఎఫర్ట్స్కి కూడా. సో ఎనీ కంక్లూడింగ్ లైన్స్ ఫ్రమ్ యూ పవన్? సార్ ఎవరైతే సినిమాటోగ్రఫీ చూస్ చేసుకుంటున్నారో డెఫినెట్లీ వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే సార్, సినిమాటోగ్రఫీతో పాటు ఎడిట్ నాలెడ్జ్, డైరెక్షన్ స్కిల్స్, సో హౌ ఏ ఫిలిం విల్ బీ అంటే As a total. ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ తెలుసుకున్న తర్వాతనే సినిమాటోగ్రఫీలోకి ఎంటర్ అవ్వడం ఇస్ కరెక్ట్. ఎందుకంటే కొంత లక్షలు పెడతారు కోర్స్ కోసం, పెట్టాల్సిన అంటే అంత నీడ్ ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఎందుకంటే నేనైతే రూపాయి పెట్టలేదు. ఎట్ ద సేమ్ టైం నేను పర్ఫెక్ట్ అని చెప్పను, బట్ ద ప్రాక్టీస్ విల్ మేక్ పర్ఫెక్ట్. సో ఆ ప్రాక్టీస్ ఉంటే నువ్వు ఎట్లాంటి స్కిల్ అయినా సరే నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతావు, నేర్చుకోగలుగుతావు. దానికి లక్షలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఇస్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు మేక్. వెరీ వ్యాలిడ్ పాయింట్. బికాజ్ ఈవెన్ ఐ కీప్ టెలింగ్, నేను చెప్తూ ఉంటాను అండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ సక్సెస్ రేషియో చాలా తక్కువ, రైట్? సెల్ఫ్ లెర్నింగ్ తోటి నేర్చుకున్న వాళ్ళే చాలా. సో ఫిలిం మేకింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్కి వెళ్ళి ఫిలిం మేకర్స్ అయిన సక్సెస్ రేషియో చాలా అంటే దాన్ని నేను తీసిపరేయట్లేదు, బట్ స్మాల్ మనకున్న పెట్టలేని వాళ్ళు ఎట్లా అంటే అరే నా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పేసి ఇట్లా మోస్ట్ సెన్సేషనల్ ఫిలిం డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఆర్జీవి కానివ్వండి, దే నెవర్ వెంట్ టు ఫిలిం స్కూల్స్. వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం మర్చిపోయాను సార్, నాకున్న నేను ఇప్పుడు ఇంత పట్టుకున్నాను, నేను మధ్యలో నేను కూడా స్కిప్ అయిపోయి వాడినేమో. బట్ ఓన్లీ నేను లాక్డౌన్ తర్వాత అంటే జస్ట్ లాక్డౌన్ ఇట్లానే ఓపెన్ చేసిన తర్వాత సిరి అండ్ శ్రీహాన్ వాళ్ళతో నేను మేడం అంతే ఒక సిరీస్ చేశాను సార్. సార్ సిరి లిటరల్లీ అంటే ఆమె కష్టం ఎలా పడుతుంది అంటే, ఎంత కష్టపడుతుంది అంటే, ఆమె 2 సీరియల్స్ ఒప్పుకునేది. వాళ్ళ సీరియల్ డేట్స్ ఎట్లా అంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా ఇచ్చేది. సో ఈమె అంత టైట్ స్కెడ్యూల్లో 2 సీరియల్ ఒప్పుకొని అన్ని డేస్ ఎట్లా అంటే మార్నింగ్ 7 కూడా 6 o'clock ఇంటి దగ్గరికి వ్యాన్ వస్తే వెళ్ళి సెట్కి వెళ్ళిపోతుండే, ఆ ప్యాకప్ అయిపోయేసరికి 9:30, 10కి వస్తుండే. అప్పుడు మేము యూట్యూబ్లో సిరీస్ స్టార్ట్ చేస్తుండే, నిద్ర లేదు. 10కి వస్తుండే, 10 నుండి ఇక్కడ షూటింగ్ స్టార్ట్, ఇది అయిపోయేసరికి మాది ప్రాబ్లీ 3:30, 4 అయ్యేది. ఒక హాఫ్ అన్ అవర్, గంట సేపు ఏమో పడుకొని మళ్ళీ రొటేషన్కి వెళ్ళిపోతుండే. సేమ్ సైకిల్ లిటరల్లీ తన నెల మొత్తం చేస్తుంది. ఒక అమ్మాయి అంత కష్టపడుతున్నప్పుడు నేను అబ్బాయిని, నేను సిస్టమ్ ముందు కూర్చొని నాకేం నొప్పి ఉంటుంది, కెమెరా వెనకాల ఉండడానికి నాకేం నొప్పి ఉంటుంది. సో ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు సార్, బట్ వాళ్ళని దగ్గరగా చూస్తే ఎవరు వదులుకోరు. అనుకున్న దానికి ఖచ్చితంగా సాధించే తీరుతారు. మోటివేషన్ ఈజ్ అరౌండ్ అస్. మనం అనుకున్నట్టు PQ ఫస్ట్ నీ ప్యాషన్ ఉందా లేదా, పేషెన్స్ ఉందా, పర్సివరెన్స్ ఉందా. అదే రైట్. గ్రేట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కీప్ రాకింగ్ పవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.